జాబ్ క్యాలెండర్ ఏమైంది? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. కోడి పందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. వచ్చిందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని 5 సంవత్సరాల కింద తిట్టిపోశారు. అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలైంది. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయనంగా ఇక 2 నెలలు ముందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్లు ఉన్నాయనంగా. ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్లు 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని. అవునా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా? అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు? ప్రజానాయకుడు, ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకేవో అందటం లేదు, నేను ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, అన్ని అందించాలి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన 2 నెలలకే రచ్చబండకని వెళ్లి బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి? మీరందరూ ఓట్లేశారు, గెలిచాడు. గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది? ఎవరికీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకున్న తపన ఉంది కాబట్టి బయలుదేరాడు. బయలుదేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు. అలా ఉందా ఇప్పుడు పరిస్థితి? ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు? 1000 మందిని కలిసేవాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నిలబెడతానని చెప్తున్నవాడు కనీసం ఆయన మంత్రులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. ఇక మీకు దిక్కెక్కడ ఉంటుంది? 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారు. దేనికి సిద్ధం అన్నా? ఒకసారి ఆలోచించండి. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్, మన పోలవరము, మన రాజధాని, మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? ఇప్పుడు ఏమైతుంది? మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సీ అట, క్యాపిటల్ అట. వీళ్ళు అమ్మిందే కొనాలట. వీళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలట. పక్కన 60 రూపాయలు ఉంది పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ 250 ఉంటే అంతకే కొనాలట. పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసి రకం మందు 25% మంది ప్రజలు ఈ నాసి రకం మందు తాగి కిడ్నీలు, లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఇదే పద్ధతి? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తున్నారా? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మా, మహిళలకు కూడా చెప్తున్నాం. అమ్మ ఒడి అని చెప్పి 2 బిడ్డలకి ఇస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఎంత ఇస్తున్నారమ్మా? ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తకిచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. మీకు ఇచ్చేది 100 రూపాయలు.
మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అర్థమవుతుందా? ఆఖరికి మగవాళ్ళు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నాం, ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి అన్నా, ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో నాకేం ప్రయోజనం, నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా, రాజధాని వస్తుందా లేదా అని ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకమైనా, రుణమాఫీ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లులైనా అద్భుతంగా చేశాడు. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కట్టుకోగలం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి.